రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. మేన్ రాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన అంశాలు కొంతమేర మెరుగుపడతాయి. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని అనుకోని మార్పులు వస్తాయి. అదనపు ఆదాయం లభించే అవకాశాలు, మార్గాలు లభ్యమవుతాయి. పాస్పోర్ట్, వీసాలకు సంబంధించిన విషయాల్లో సాంకేతిక లోపాలు రాకుండా జాగ్రత్త వహించండి. ఎడతెరిపి లేని మీ ఆలోచన వలన మానసిక ఒత్తిడి అధికమవుతుంది. కోర్టు వ్యవహారాలు సానుకూలపడతాయి. వ్యాపారస్తులకు వ్యాపార వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆత్మీయుల వలన మానసికంగా కొంత అశాంతి ఉంటుంది. మీ స్థానాన్ని లాక్కోవాలని ఆశించిన వారు భంగపడతారు. దైవానుగ్రహం తోడుంటే చెడు కూడా మంచిగా మారుతుందని రుజువు అవుతుంది. వ్యాపార విషయాల్లో నిర్లక్ష్యం పనికిరాదు. సంఘంలో పరపతి పెరగడంతో పాటు శత్రువులు కూడా అధికమవుతారు. రాజకీయ వ్యవహారాల్లో మధ్యవర్తి వలన కొంతమేర లాభపడతారు. మీ నిజాయితీని నిరూపించుకోవాల్సి పరిస్థితి ఏర్పడుతుంది. అతి కష్టం మీద ఈ సమస్య నుండి బయటపడతారు. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. స్కిన్ ఎలర్జీ, గ్యాస్ట్రిక్ వంటివి ఇబ్బందులు పెట్టవచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఆహార నియమాలు పాటించండి. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఒక మాటకి 100 మాటలు పేర్చుకుని మాట పెరిగే అవకాశాలు గోచరిస్తోంది. ఆధ్యాత్మికంగా పూజా కార్యక్రమాలు, అలాగే బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. అయితే మనం ఏం చేసినా చెల్లుతుంది, నేను చెప్పిందే వేదం అనే మీ ధోరణి వలన మీకు మీరే ఇబ్బందుల్లో పడతారు. ఇది మీ అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. సంతాన విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. విద్యార్థులు స్ట్రెస్ తగ్గించుకోవాలి. సరైన సమయంలో ఆహారం తీసుకోవాలి. కొత్త కోర్స్ అభ్యసించాలని నిర్ణయం తీసుకునేవారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ప్రతినిత్యం గణపతి గకార స్తోత్రం పఠించండి. దానివల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయి. విద్యార్థులు పరీక్షా సమయం కాబట్టి ముత్యపు గణపతి లాకెట్ని ధరించడం చెప్పదగిన సూచన. మనస్కారకుడు చంద్రుడు కాబట్టి మనసు నిర్మలంగా ఉంచుకుని ప్రశాంతంగా ఉంచుకుని చదువుకోవాలి. కాబట్టి గణపతి అన్నిటికీ మూలం ఆయనే కాబట్టి ముత్యపు గణపతి లాకెట్ను ధరించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఎంత కష్టపడ్డా ఫలితాలు ఇంతేనే అని అనుకోకండి. ఆ పరమేశ్వరుడు అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఈరోజు మనది కాకపోవచ్చు, కానీ రేపు మనదవుతుంది అనే భావనకి వస్తారు. దానివల్ల ముందుకు సాగుతారు. ఏది ఏమైనప్పటికీ ఈ వారం మీన రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు, కొంత మంచి ఫలితాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఏదైనా విషయాన్ని ఆలోచించే ముందు తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. అలాగే నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. కాలభైరవ రూపు ధరించండి. దానివలన నరఘోష ఉంటే ఏమైనా తొలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ప్యారెట్ గ్రీన్. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.